హలో! హాయ్! నమస్తే అందరికి. సో, తెలంగాణ విద్యా కమిషన్ ప్రైవేట్ టీచర్‌లను కంప్లీట్‌గా అంటే ప్రైవేట్ టీచర్‌లు కాదు, ప్రైవేట్ విద్యా వ్యవస్థ గురించి ఏం మాట్లాడలేదు. సింపుల్‌గా ఒక ఫీజ్ రియంబర్స్‌మెంట్ కమిషన్ ఏస్తామని చెప్పి, ఆ ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఏస్తామని చెప్పి మాట్లాడారు. కానీ ఫీజ్ రెగ్యులేటరీ కమిటీ కంటే ఇది ఆల్రెడీ రెగ్యులేటరీ కమిటీ ఆల్రెడీ వచ్చింది. కానీ దానికంటే ఇంకా వేరే విషయాలు కూడా ఉన్నాయి. సో, అవి ఏంటి అంటే ఒకసారి చూద్దాము మనము. వేరే కండిషన్స్ ఏమున్నాయి అనేటువంటి విషయాన్ని ఒకసారి చూద్దాము. ఏందంటే ప్రైవేట్ స్కూల్స్‌లో ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్‌లో పంపేటువంటి పేరెంట్స్‌లో విద్యా కమిషన్ వాళ్ళు చెప్పినటువంటి చిన్న డేటా 70% పేరెంట్స్ యొక్క మంత్లీ ఇన్‌కమ్ ఈస్ లెస్ థాన్ 10,000. 10,000 లోపు తక్కువగా ఉన్నటువంటి వాళ్ళే. 10,000 ఇన్‌కమ్ వాళ్ళ మంత్లీ ఇన్‌కమ్ అనేది 10,000 కంటే తక్కువగానే ఉంది అని చెప్పారు ఈ కమిషన్ వాళ్ళు. మరి అయితే ప్రైవేట్ స్కూల్స్‌లో రెగ్యులేషను ఇవన్నీ రకరకాల రూల్స్ ఉన్నాయి. ముఖ్యంగా టీచర్స్ గురించినటువంటి వెల్‌ఫేర్ వాళ్ళకొచ్చినటువంటి ఇన్‌కమ్, వాళ్ళకెంత ఇన్‌కమ్ వస్తుంది, ఆ ఇన్‌కమ్ ఎట్లా ఖర్చు చేయాలనే దానిపైన మనకు జీఓఎంఎస్ నంబర్ 1 ఒకటో నంబర్ జీవో 1993లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఒక జీవో తీసుకురావడం జరిగింది. ఈ మధ్య దాన్ని బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళు అధికారంలో నుండి వెళ్ళడానికి ముందు దాన్ని కూడా జీవో దాన్ని సేమ్ అదే దాన్ని కొంచెం మాడిఫై చేసి తీసుకురా. బట్ ద ఇంటెన్షన్ ఈస్ సేమ్. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ ఎస్టాబ్లిష్మెంట్, రికగ్నిషన్, అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ స్కూల్స్ అండర్ ప్రైవేట్ మేనేజ్మెంట్ రూల్స్ 1993. సో దీని ప్రకారం ఏంటంటే మనకు ప్రైవేట్ స్కూల్స్ వల్ల వచ్చినటువంటి ఇన్‌కమ్‌లో వాళ్ళకొచ్చినటువంటి ఇన్‌కమ్ ఒక రూ. 100 వస్తాయని అనుకుంటే, ఆ రూ. 100లో వాళ్ళు ఏం చేయాలంటే ఇన్‌స్టిట్యూషన్ మెయింటెనెన్స్ 15%. రూ. 15 ఇన్‌స్టిట్యూషన్ మెయింటెనెన్స్‌కి ఖర్చు చేయాలి. సెకండ్ వన్ ఇన్‌స్టిట్యూషన్ డెవలప్‌మెంట్. ఇన్‌స్టిట్యూషన్ డెవలప్‌మెంట్ అంటే బిల్డింగ్ కట్టడము, ఎక్స్‌ట్రా రూమ్స్ కట్టడము, అది డెవలప్‌మెంట్. మెయింటెనెన్స్ అంటే ఏంది? రెగ్యులర్‌గా అయ్యేటువంటి ఖర్చులు, రోజువారీగా అయ్యేటువంటి ఖర్చులు. సో, ఇన్‌స్టిట్యూషన్ డెవలప్‌మెంట్‌కి 15%, అది కూడా రూ. 15, అంటే మొత్తం మీద రూ. 30 ఇక్కడికి అయిపోయింది. టీచర్ స్టాఫ్ సాలరీస్ ఇంక్లూడింగ్ టీచర్స్ కావచ్చు, నాన్ టీచర్స్ స్టాఫ్ కావచ్చు, ప్యూన్స్ అంటే ఎవ్రీవన్. సో, వాళ్ళ సాలరీస్ 50%, 50% అంటే రూ. 100కు టీచర్ సాలరీస్ ఇవ్వాలి. ఆ తర్వాత స్టాఫ్ బెనిఫిట్స్, ఈ టీచర్ సాలరీస్‌తో పాటు స్టాఫ్ బెనిఫిట్స్ అంటే పీఎఫ్ గాని, ఈపీఎఫ్ గాని, వాళ్ళకు హెల్త్ ఇన్స్యూరెన్స్ గాని, నార్మల్ ఇన్స్యూరెన్స్ గాని, అటువంటి 15% వాటికి చేసేటువంటి ఖర్చు. అంటే స్టాఫ్ బెనిఫిట్స్ కోసము అది సాలరీ 65%, రూ. 65, 100కి రూ. 65 స్టాఫ్‌కి కేటాయించాలి. దానిలో అంటే సాలరీ అనేదేమో ఎవ్రీ మంత్ ఇచ్చేది. బెనిఫిట్స్ అనేవి ఎప్పుడో ఒకప్పుడు రిటైర్మెంట్ తర్వాత గాని, స్కూల్ మారినప్పుడు గాని, అవసరం ఉన్నప్పుడు, హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు గాని, ఏదన్నా ఆరోగ్యం బాగాలేనప్పుడు కానీ ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఇవి. ఓకే. తర్వాత మేనేజ్మెంట్ ఇన్‌కమ్ 5%. మేనేజ్మెంట్ ఇన్‌కమ్ ఎంత? 5%. కేవలం రూ. 100కు రూ. 5 మాత్రమే ప్రైవేట్ మేనేజ్మెంట్ వాళ్ళు డబ్బులు తీసుకోవాలి. సో, ఈ రూల్స్ ఈ పర్సెంటేజ్ ప్రకారం తీసుకుంటే అది లో బడ్జెట్ స్కూల్స్‌కైనా పనిచేస్తది. వెరీ హై కార్పొరేట్ స్కూల్స్‌కైనా పనిచేస్తది. అయితే లో బడ్జెట్ స్కూల్స్ వాళ్ళు 10,000, 15,000, 20,000 ఇచ్చేటువంటి కెపాసిటీని బట్టి దీని ప్రకారంగా ఇయ్యొచ్చు వాళ్ళు. కానీ మేనేజ్మెంట్ వాళ్ళు చాలా వరకు వాళ్ళ ఇన్‌కమ్‌ని ఎక్కువగా ఉంచుకొని టీచర్ సాలరీస్ చాలా తక్కువగా ఇస్తారు. ముఖ్యంగా కార్పొరేట్ స్కూల్‌లో అయితే వాళ్ళకొచ్చే ఇన్‌కమ్ చాలా ఎక్కువగా ఉంటుంది. టీచర్ సాలరీస్ తీసుకుంటే వాళ్ళ ఈ రూల్ ప్రకారం తీసుకుంటే చాలా ఎక్కువగా డబ్బులు వచ్చేటువంటి స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ప్రైవేట్ టీచర్స్‌కి నిజానికి గవర్నమెంట్ టీచర్ కంటే కూడా ఎక్కువ సాలరీ ఇయ్యొచ్చు. మనం ఆల్రెడీ కొన్ని చైతన్య నారాయణ కాలేజ్‌లో చెప్పేటువంటి టీచర్స్‌ని చూస్తాం. లెక్చరర్స్‌ని చూస్తాం. వాళ్ళకు కొందరికి 2,00,000, 3,00,000 కూడా ఇస్తారు. సీనియర్ జేఎల్‌కి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ చెప్పే వాళ్ళకి అంటే నీట్, ఎంసెట్‌కి డిమాండ్ ఉంది. వాళ్ళు ఆ రకంగా డబ్బులు తీసుకుంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చే అంటే ఆ 2,00,000, 3,00,000 జీఎల్‌కి ఇచ్చేటువంటి సాలరీ
నిజానికి కంపేర్ చేస్తే గవర్నమెంట్‌లో పనిచేసేటువంటి జేఎల్‌కి అంటే 10 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి జేఎల్ తీసుకుంటే గవర్నమెంట్‌లో 1,00,000 120 1,20,000 అట్లా ఉంటుంది. కానీ ఇదే 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండి కెమిస్ట్రీయో, ఫిజిక్సో చెప్పేటువంటి చైతన్య నారాయణ కాలేజ్‌లో చెప్పేటువంటి లెక్చరర్‌కి 3,00,000 ఇస్తారు. 3,00,000 రకరకాల ప్యాకేజ్ అవి మనకు క్లారిటీగా ఉండదు. క్లారిటీ తెలీదు. క్లియర్‌గా ఉండదు. పర్సన్ బట్టి మారుతాయి. సో, అట్లా తీసుకుంటే గవర్నమెంట్ సాలరీ, గవర్నమెంట్ జైలు కంటే ప్రైవేట్ జైలుకి సాలరీ ఎక్కువ. అయినప్పటికీ వాళ్ళు ఈ ప్రిన్సిపల్ ప్రకారం 15, 15, 50, 15, 5% ఈ 1993 రెగ్యులేషన్ ప్రకారం తీసుకుంటే వాళ్ళిచ్చే ఆ 3,00,000 సాలరీ అయినా కూడా ఈ ప్రిన్సిపల్ ప్రకారం తక్కువనే. వాళ్ళకు ఆస్తి కోట్లల్లో వస్తాయి వాళ్ళ ఇన్‌కమ్. అండ్ వాళ్ళు ఇచ్చేటువంటి సాలరీ ఇట్లా ఈ రకంగా ఇచ్చే సాలరీ కూడా కొంతమందికి ఉంటుంది. 100 మందికో, 200 మందికో కంప్లీట్ ఇన్‌స్టిట్యూషన్ మొత్తం వాళ్ళు రన్ చేసేటువంటి ఇన్‌స్టిట్యూషన్ అన్నీ కలిపి 100, 200 వరకు ఉంటుంది. వెరీ సీనియర్ జేఎల్స్, జూనియర్ లెక్చరర్స్ అంటాం. సో, అట్లా తీసుకుంటే వాళ్ళ ఇన్‌కమ్ సో, దీనికి దీని గురించి క్లియర్ కట్‌గా మాట్లాడలేదు. ఈవెన్ 2 టైర్ సిటీస్‌లో ఉన్న కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్‌లోని కొన్ని స్కూల్‌లో కూడా మీడియం బడ్జెట్ స్కూల్స్ కానీ ఎక్కువగా సో, అక్కడ కూడా టీచర్స్ గురించి ఏం మాట్లాడలేదు. అసలు టీచర్స్ సాలరీ వాళ్ళ యొక్క వర్క్ ప్రెషర్ ఎట్లా ఉంటుంది ప్రైవేట్ స్కూల్స్‌లో. కొన్ని సార్లు వాళ్ళు సండే నాడు కూడా స్కూల్ నడిపిస్తారు. సెకండ్ సాటర్‌డే హాలిడే ఉండదు. అడిగేవారు ఉండరు. నేను జడ్చర్‌లో ఉన్నప్పుడు చూసాను. కొన్ని స్కూల్‌లో అయితే ఇంటర్మీడియేట్ కాలేజ్ వాళ్ళు ఇంటర్మీడియేట్ కాలేజ్ కమింగ్ అంటే స్కూల్ ఎడ్యుకేషన్. యూపీలో గాని అక్కడ ఇక్కడ. సో, అది కూడా రికమెండ్ చేశారు ఈ కమిషన్ వాళ్ళు కలపండి అని. కలపడం వల్ల ఏమైతది ప్లస్ పాయింట్ అది. స్కూల్ వాళ్ళకి ప్లస్ పాయింట్ పీజీటీ. ఎందుకు ఆ 2 సంవత్సరాలకు పర్టిక్యులర్‌గా ఇంటర్మీడియేట్. సో, అక్కడ సండే నాడు కూడా దర్జాగా వస్తది వెహికల్. రిపోర్ట్ చేసేవాళ్ళు పేరెంట్స్ రిపోర్ట్ చేయరు. పేరెంట్స్‌కి ఇష్టం అదే. వాళ్ళ పిల్లాడు బాగా చదవాలి, మంచి మార్కులు రావాలి. సో, ఇవన్నీ చేయడం వల్ల మనము స్టూడెంట్ వెల్ బీయింగ్ మిస్ అవుతున్నాము. ఈవెన్ ఎంప్లాయీస్ వెల్ బీయింగ్ మిస్ అవుతున్నాం మనం. 21st సెంచరీలో వెల్ బీయింగ్ మాట్లాడుతున్నారు అందరూ. వెల్ బీయింగ్ అంటే నీ సంక్షేమం, మన సంక్షేమం. కార్మికుడు లేదా వర్కర్ యొక్క సంతోషకరమైనటువంటి జీవితం. వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఆ రోజులు పని చేసి ఉంటారు. ఆదివారం నాడు మీరు ఆహ్, కాలేజ్ గాని, స్కూల్ గాని ఓపెన్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీతో ఎప్పుడు గడుపుతారు లైఫ్? ఆ మధ్య వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా కొన్ని కామెంట్ చూసాం మనం సోషల్ మీడియాలో. కార్పొరేట్ కంపెనీలు. సో, దీన్ని కూడా వర్తిస్తాయి. వివిధ ఓన్లీ కార్పొరేట్‌గా ప్రతి ఒక్కరికి 10,000 జీతం తీసుకునే వాళ్ళకి కూడా సండే అంటే సండేనే హాలిడే. అదొకటే కాదు లేడీస్‌కి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి లీవ్స్ ఎక్కువ కావాలి. ఇవ్వరు. కా తీసుకునాల్సిన సీఎల్స్ కూడా తీసుకోనివ్వరు సరిగ్గా. ఆ 12 సీఎల్స్ ఏమో ఉంటాయి. దానికి కూడా రకరకాల కారణాలు ఉంటాయి. ఎక్కడ రైట్స్ ఎక్కడ ఉన్నాయి? రైట్స్ అంటే కూడా అవి కూడా యాస్ పర్ ద రూల్. గవర్నమెంట్ ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారమే అడుగుతారు. సో, ప్రైవేట్‌లో ఇవన్నీ ఉండవు. ఇదొకటి ప్లస్ కొన్ని స్కూల్‌లో సమ్మర్ సాలరీ ఇవ్వరు. సమ్మర్‌లో ఉండే ఆ 1 మంత్స్ సాలరీ ఇవ్వరు. సమ్మర్‌లో క్యాన్వాసింగ్ వాడుకుంటారు వాళ్ళను. క్యాన్వాసింగ్ వాడుకుంటే కొంచెం ఎక్కువ సాలరీ ఇవ్వాలి. అట్లా ఇవ్వరు. టీచర్‌లకు టార్గెట్ పెడతారు. ప్రతి ఒక్క టీచర్ 5 మందిని తీసుకురండి, 10 మందిని తీసుకురండి మీకు అని. సో, ఇవన్నీ అనెథికల్ ప్రాక్టీసెస్. వీటి గురించి అందరికి తెలుసు. కమిషన్‌లో పనిచేసిన వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళ వాళ్ళ ప్రతి ఒక్కరు చూసేటువంటి విషయమే ఇవన్నీ. నేనేం కొత్తగా చూసి చెప్పేటువంటి విషయాలు కాదు. ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయాలే. ప్రతి ఒక్కరు అనుభవించేటువంటి విషయాలే ఇవన్నీ. వీటి గురించి ఏం మాట్లాడరు. వీటి గురించి మాట్లాడకుండా కేవలం గవర్నమెంట్ టీచర్స్‌ని టార్గెట్ చేస్తూ, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని టార్గెట్ చేస్తూ రిపోర్ట్ ఇవ్వడం అనేది సమంజసం కాదు. మీరు ప్రైవేట్ 2 ఇప్పుడు సమాంతరంగా డామినేషన్ అయిపోయింది ప్రైవేట్. ప్రైవేట్‌లో ఎక్కువున్నారు. సో, ఈ ప్రైవేట్‌లో మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి ఇంకా చెప్పాలంటే నిజానికి. ఎక్కువ ఫోకస్ చేసి రెండిట్లు ప్యారలెల్‌గా నడిచే విధంగా చూడాలి. ఓకే. ఎవరిష్ట ప్రకారం ఇటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి. 2 కూడా నడవాలి. 2 కూడా నడిచినప్పుడే బాగుంటది. ఏదో ఒకటి ఎక్కువైనప్పుడు ఈ స్క్యూనెస్ వస్తది. స్లోగా ఏమైతే కంప్లీట్ ఇట్లా అయిపోతుంది. మనం ఇప్పుడు ఈ మధ్య చూసాం గదా! ఇండిగోను ఎయిర్ ఇండియా సివిల్ ఏవియేషన్ విషయంలో కంట్రీలో కంప్లీట్ వరల్డ్‌లో మొత్తము విమానాలు మొత్తము దేశం నుండి ఎక్కడికి వెళ్ళలేకుండా అయిపోయింది. ఎందుకంటే అది మొనోపొలీ. కేవలం 2 ఉన్నాయి. అయితే ఇది.
ప్రైవేట్ ఆల్రెడీ ఇప్పుడు ఇట్లా అయిపోయింది. ఇంకా కొద్ది రోజులు అయితే మొత్తం ఇట్లా అయిపోతుంది. అంతే మీరు వెళ్తే ప్రైవేట్‌కి వెళ్ళాలి అంతే. ఇది కంప్లీట్ జీరో అయిపోతుంది. పక్షవాతం వచ్చేస్తది. ఈ బాడీలో ఒక పార్ట్‌కి పక్షవాతం వచ్చేటట్టుగా ఇది కంప్లీట్‌గా కొలాప్స్ అయిపోతుంది. దానికి కారణం ఎవరు? మనం పాటించే మన బాడీ ఆ రకంగా కావడానికి కారణం ఏంటంటే, మనం పాటించేటువంటి హెల్త్ ఇష్యూస్ వల్ల మన బాడీ అలా తయారవుతుంది. సో, గవర్నమెంట్ అనేది తీసుకొని పర్టిక్యులర్‌గా గవర్నమెంట్ 2 వ్యవస్థల్ని బాగుపరిచి సమాజాన్ని ఈ ప్రైవేట్‌లో ఉన్నటువంటి సమస్యల గురించి కూడా మాట్లాడి ఇప్పటికైనా కూడా మరో కమిషన్‌ని ప్రైవేట్ విద్యా రంగంలో ఉన్నటువంటి సమస్యలేమున్నాయి, ఆ ప్రైవేట్ విద్యారంగం సమస్యలు టీచర్లు గాని, స్టూడెంట్స్ గాని ఎట్లా రెక్టిఫై చేసి దాన్ని బాగు చేయాలి. టీచర్స్ వెల్ బీయింగ్ గాని, స్టాఫ్ వెల్ బీయింగ్ గురించి మాట్లాడాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. సో, బట్ ఎనీహౌ ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద బడా నేతల చేతుల్లో ఉన్నాయి. వాళ్ళకి పొలిటికల్ రాజకీయ అండదండలు బాగున్నాయి. ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్స్ అంటే ఎవరో సేవ చేద్దామనేటువంటి ఇష్టం ఉన్న వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ పెట్టేవారు. వాళ్ళ ఏరియాలో మంచి విద్య అందించాలి. ఎందుకంటే విద్యనే కదా! ప్రతి విద్యను ఎవరు దొంగిలించలేరు. విద్యను మించినటువంటి దానం లేదు. విద్యాదానం మహాదానం అంటారు. అందుకని వాళ్ళు అట్లా తలంచి పెట్టారప్పుడు. ల్యాండ్స్ ఇచ్చారు వాళ్ళు, బిల్డింగ్స్ ఇచ్చారు, డబ్బులిచ్చారు. స్కూల్స్ కట్టమని. ఈ రోజు రివర్స్ అయిపోయింది కేస్. ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్ పెట్టడం వల్ల డబ్బులు సంపాదించుకోవడానికి ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్ పెడతారు. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్‌గా కమర్షియల్ అయిపోయింది. సేవా రంగం నుండి కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ మారిపోయింది. సో, దీన్ని ఎలా తగ్గించాలి అనేది దానిపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఓకే. So I will continue in the next video about other things.